రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక వట్లూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డాక్టర్లు సిబ్బంది ప్రజలతో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి మాట్లాడుతూ వైద్యులు ప్రత్యక్ష దైవమని, ఆపదలో ఉన్న రోగులకు ప్రాణాలు పోసే వైద్యులను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సూచించారు. ఉత్తమమైన వైద్య వృత్తిని చేపట్టి ప్రజలకు సేవ చేసే వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలని, వారి విధులకు ఆటంకాలు కలిగించకూడదని సూచించారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత న్యాయ సేవలు పొందడానికి 15100 ద్వారా సంప్రదించవచ్చునని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ ఏ మాధవితో మాట్లాడుతూ సాధారణ వైద్య చికిత్సతో పాటు మానసికంగా బాధపడుతున్న వ్యక్తులకు కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరుగుతుందని, ఈ మానసిక సమస్యలను అధిగమించడానికి 14416 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సంప్రదించవచ్చునని తెలియజేశారు. అనంతరం వట్లూరులోని అంగన్వాడీ కేంద్రాన్ని, ఎంపీపీ స్కూల్ను సందర్శించి అక్కడ సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల నాణ్యతతో రాజీ పడవద్దని, పరిసరాల శుభ్రతను పాటించాలని సూచించారు. మరియు కార్యక్రమంలో పిహెచ్సి వైద్యులు డాక్టర్ ఏ మాధవీలత, కేహెచ్ కోమలి తదితరులు పాల్గొన్నారు. సర్వీసెస్ అంటేనండి, ఇప్పుడు మనకి ఏమైనా లీగల్గా సమస్యలు వచ్చాయనుకోండి, అంటే ఇప్పుడు డాక్టర్స్ డే గురించి చెప్పుకుందాము. ఫస్ట్ మేము ఎక్కడి నుంచి వచ్చామో చెప్పాలి కాబట్టి, మనకి ఏమైనా లీగల్గా ఏమైనా సమస్యలు వచ్చాయనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తాం మనము? లీగల్గా న్యాయపరంగా లాయర్ గారి దగ్గరికి వెళ్తాం. లాయర్ గారి దగ్గరికి వెళ్ళి కోర్టులో కేసు వేయాలంటే ఏం చేయాలి? లాయర్ గారికి ఏమి ఇవ్వాలి? లాయర్ గారికి ఏమి ఇవ్వాలి? కోర్టులో కేసు వేయరు కదండి, ఫ్రీగా ఎవరు చేశారు కదా. అమ్మ కూర్చోండి, నిల్చో. సమస్యలు అయితే ఉన్నాయి మనకి, లాయర్ గారికి ఫీజు కట్టే స్తోమత అయితే లేదు మనకి. అప్పుడు ఏం చేస్తాం మరి? అలాంటి వాళ్ళు అలా ఉండిపోవాల్సింది. ఇప్పుడు హాస్పిటల్లో అనుకుందాం, పెట్టుకోవాల్సిన వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు. కొంచెం మామూలు జనరల్ పబ్లిక్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఫ్రీ సర్వీస్ తీసుకుంటారు. అలాగే న్యాయపరంగా కూడా ఏదైనా సమస్యలుండి లాయర్ అని పెట్టుకునే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి మన న్యాయ సేవాధికార సంస్థ ఉందన్నమాట. అంటే న్యాయపరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళకి ఫ్రీగా లీగల్ ప్రొవైడ్ చేస్తామండి మేము. ఇప్పుడు కేసు వేయడానికైనా ఎవరైనా మన మీద కేసు వేసారనుకోండి, దానికి కూడా మనం లాయర్ గారిని పెట్టుకోవాలి కదా. మనకి ఏదైనా సమస్య ఉంటే మనమైనా వేయచ్చు, మన మీద ఎవరికైనా సమస్య ఉంటే వాళ్ళు వేసినా కూడా మనం లాయర్ గారిని పెట్టుకుని కోర్టులో కేసు వాదించుకోవాలి కదండి. అటు పెట్టాలి, ఇటు పెట్టుకోవాలి. లాయర్ గారిని పెట్టుకొని స్తోమత లేని వాళ్ళే మన న్యాయ సేవాధికార సంస్థకు వచ్చారనుకోండి, వాళ్ళకి ఫ్రీగా లీగల్ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళని పారలైజ్ అంటాం అనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్ కానీ ప్రాపర్టీ కానీ ఏమున్నా కూడా లేడీస్ అందరూ వస్తారండి. లీగల్ ప్రొవైడ్ చేస్తాము. చిన్నపిల్లలందరికీ ఇస్తాము. ఎస్సీ సెక్టార్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఒక ఆర్గనైజేషన్ అంటూ లేకండి, ఇటుకు బట్టి అంటూ ఉండదు. ఒక కంపెనీలో చేసినప్పుడు ఒక ఆర్గనైజేషన్ అంటూ ఉంటుంది, కానీ బయట పనిచేసే వాళ్ళకి ఆర్గనైజేషన్ అంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ప్లస్ ట్రాఫికింగ్ కేసెస్లో విక్టిమ్స్ ఉంటారు కదా, అమ్మాయిలు ఎత్తుకెళ్ళిపోతారు కదండి, వాళ్ళకి అలాంటి వాళ్ళకి మగవాళ్ళకి రాదా అంటే సంవత్సరానికి 3 లక్షల్లోపు ఆదాయం ఎవరికైతే ఉంటుందో 3 లక్షల్లోపు సంవత్సరం ఆదాయం వాళ్ళకు కూడా ఫ్రీగా లాయర్ గారిని ప్రొవైడ్ చేస్తారు.